తెలుగు చలనచిత్ర పరిశ్రమలో సీనియర్ నటుడుగా చాలా ఏళ్ల నుంచి మంచి పేరు తెచ్చుకొని కొనసాగుతున్న నటుడు చలపతిరావు. రీసెంట్గా రారండోయ్ వేడుక చూద్దాం ఆడియో ఫంక్షన్ జరిగింది. అందులో భాగంగా చలపతిరావు మహిళలపై చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారింది. ఈ ఆడియో ఫంక్షన్లో చలపతిరావు అమ్మాయిలు పక్కలోకి మాత్రమే పనికొస్తారు అనడంతో మహిళా సంఘాలు, నెటిజన్లు చలపతిరావుపై విరుచుకుపడ్డారు. తనపై కేసు కూడా పెట్టడంతో చలపతిరావు మహిళా లోకానికి క్షమాపణలు చెప్పుకున్నారు. క్షమాపణలు చెప్పినా కూడా తనపై వ్యతిరేకత ఆగలేదు. సినిమా పరిశ్రమ నుండి, తోటి నటుల నుండి తన మాటలను తప్పుపట్టడం చేశారు. మా అసోసియేషన్ నుండి కూడా మెంబర్షిప్ తొలగిస్తున్నాం అనడంతో కుంగిపోయారు చలపతిరావు. ఇదిలా ఉండగా చివరకు తన కుమారుడైన రవిబాబు కూడా స్పందించారు. ఈ వయసులో మా నాన్నకు మదపిచ్చి ఎక్కువైంది, అందుకే ఆడవాళ్లపై ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. మా అమ్మ చిన్నప్పుడే చనిపోయింది. తర్వాత మా నాన్న రెండో పెళ్లి చేసుకోలేదు. మమ్మల్ని బాగా చదివించి పెంచారు, పెద్ద చేశారు, అందుకే మదపిచ్చి అంటున్నాను. విచిత్రం ఏంటంటే భార్య ఉండగానే రెండో పెళ్లి చేసుకున్న వాళ్ళు అంటుంటే నాకు కొంచెం బాధగా ఉంది. సినిమా పరిశ్రమలో పెద్దలుగా చెప్పుకున్న వారు గతంలో మహిళలపై ఇంతకన్నా దారుణంగా మాట్లాడినా ఎవరూ పట్టించుకోలేదు. ఎందుకంటే ఇండస్ట్రీలో వారి రేంజ్ ఎక్కువగా ఉండడం వలన. కానీ తన తప్పు తెలుసుకొని క్షమాపణలు అడిగినా కూడా ఈ రకమైన వ్యాఖ్యలను వింటుంటే నాకు చాలా బాధగా ఉంది. మా నాన్నపై పై విధంగా వ్యాఖ్యలు చేసి ఈ వయసులో మానసికంగా చెప్పే కంటే శారీరకంగా దాడి చేసి చంపేయండి, అప్పుడు అందరికీ మనశ్శాంతి కలుగుతుంది. కొడుగ్గా ఇంతకన్నా మా నాన్న గురించి ఏం చెప్పలేను అని తన మనసులో ఉన్న ఆవేదనను చెప్పుకొచ్చాడు రవిబాబు. పక్కనే ఒక గంట సింబల్ కనిపిస్తుంది కదా, దాన్ని నొక్కారనుకోండి, మేం చేసే వీడియో అప్డేట్స్, నోటిఫికేషన్స్ అన్నిటితో మీ డివైస్లో వాలిపోతాం.